మనం ఐడెంటిఫై చేసినాం. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వానికి కూడా తెలుసు. వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళు ఏమన్నారు, నా పక్కలకు వస్తే ఫామ్ హౌస్ రాసిస్తా అన్నారు. ఇవి ఆమె చెప్పినాయి. మరి ఎవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి? పూర్ణచందర్కి ఉందా ఫామ్ హౌస్? ఏం ఎంకనా పూర్ణచందర్కి ఉందా అన్న ఫామ్ హౌస్? మరి ఫామ్ హౌస్ ఎవరికి ఉన్నాయి? అంటే తప్పు చేయొచ్చు వాళ్ళు. వీళ్ళు తప్పు చేస్తున్నారని చూపించినోడు తప్పు అవుతుంది. అలా అయ్యో ఇట్లా ఏళ్ళు చూపించిండని. అరే కొడుకులకు సిగ్గులు లేవు, మీడియాల ముందుకు వచ్చి పెద్ద పెద్ద నరుకుతుర్రు. ఎట్లా పడితే అట్లా ఏం సంగతి రా అంటున్నారు. బిటా చెప్తున్నాము, మీకే చెప్తున్నాం. రేపు కార్యకర్తలు చేసినా మీరు 10 సంవత్సరాలు వాడుకున్నారు కార్యకర్తలు. వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే. వాళ్ళని ఏమనం. కొడుకుల్లారా, నాయకులను ఒక్కొక్కరిని బట్టలిప్పి పరిగెత్తిస్తామని చెప్పి కూడా మరోసారి మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. రాధాకృష్ణ గారికి పూర్తిగా అండగా ఉంటాం, మీడియాకు పూర్తిగా అండగా ఉంటాం. మీడియాది ఏదైనా గొడవైనప్పుడు మీడియాతో మాట్లాడాలి, కానీ మొత్తము ఆంధ్రాను సీన్ మీదకి తెచ్చి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తే ఇక్కడ ఒకడు నమ్మే పరిస్థితి లేదు. పొద్దులు లేస్తే దోస్తాన్ చేసిందంతా కేటీఆర్ ఎవరితో దోస్తాన్ చేసిండో అందరికి తెలుసు. ఎవరి బర్త్డేలకు పోయిండో అందరికి తెలుసు. మరి ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చిండో అందరు చూసిండ్రు. మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. మీరు ఇవన్నీ మానుకోండి. మీడియాను మీరు ఆనాడు పాతాళానికి దొక్కేస్తా అన్నాడు కేసీఆర్. ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు ఆర్డర్. ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఒక్క మీడియా కాదు, ఇంకా చాలా మీడియాలనే మా లిస్టులు అంటున్నారు. అరే దమ్ముంటే టైం ఇరా, మేము వచ్చి నిలబడతాం. నీ దమ్ముంటే టైం ఇయ్యి, ఆ టైంకు మేము నిలబడతాం. మైనంపల్లి హనుమంతరావు మా కార్యకర్తలం వచ్చి నిలబడతాం. ఎవరు కాదు, మేమే వస్తాం. మీ దమ్ముంటే మీరు ఎంతమంది వస్తారో రండి. మీరు టైం పెట్టుండ్రి. మీకు చేతనైతే మమ్మల్ని ఎదుర్కోర్రి. ఫస్ట్ మీడియాకి ఏమైనా కావాలంటే ఫస్ట్ మమ్మల్ని దాటెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి వారిని హెచ్చరిస్తా ఉన్నా. ఈ పిచ్చి పిచ్చి మాటలు మానుకొని మీరు దోసుకున్నాయి చాలు, దాచుకున్నాయి చాలు, అప్పులు చేసింది చాలు. అప్పులని చేసింది మీరు. మేము మంచి ఉద్దేశంతో మేము కార్యక్రమాలు చేద్దామనుకున్నాం. అయినా కూడా మాకు ప్రజలు 5 years మ్యాండేట్ ఇచ్చిండ్రు. 5 సంవత్సరాల్లో ఊహించని విధంగా రేపు ప్రజలు అడగకుండా ఓట్లేసే విధంగా మా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. నేను 100 సార్లు చెప్పాను. రాహుల్ గాంధీ గారు ఈ రోజు కూడా ఎకానమీ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తాడు. మీరు అదే విధంగా ప్రియాంక గాంధీ ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఉంటది. అరే మీరేమో ఫామ్ హౌస్ లో అయిపోయే, సొంత ఫ్లైట్లు అయిపోయే, లక్షల కోట్లకు ఎదిగిన ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఎంతో రాజకీయ అనుభవం ఉన్నట్టు పీకుడుగాల్లాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండ్రు. ఇప్పటి నుంచి బిడ్డ నిన్నటి దాకా నా కొడుకుని కంట్రోల్ చేసిన మాట్లాడొద్దు, బాగుండదు మర్యాద అని. మీలాంటి వాళ్ళకి మర్యాద ఇస్తే మేము గంగలు కలుస్తాం. నేను అందరినీ కూడా చెప్తా ఉన్నా, వాళ్ళు చిన్న పెద్ద లేకుండా ఆ రోజు మోడీని కూడా మోడీ గాడు అన్నాడు. అదే విధంగా రేవంత్ రెడ్డిని ఏ విధంగా మాట్లాడుతున్నాడు. నిన్న వార్తల్లో చూడడం జరిగింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై బీఆర్ఎస్ దాడి చేస్తామని చెప్పి ఒక్కసారి గమనించాలి. దాడి చేసిన వాళ్ళు ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో అందరినీ వాడుకొని 10 సంవత్సరాలు గేట్ లోపలికి కూడా రానియని సంగతి అందరికి కూడా తెలుసు. అందుకు పెద్ద మనసుతో వాళ్ళు కూడా మా పిల్లలే కాబట్టి దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టి నా కొడుకుల్లారా ఒక్కొక్కరిని హెచ్చరిస్తా ఉన్న లీడర్ నాయకులు ఎవరైతే రెచ్చగొట్టి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళను మా కార్యకర్తలు పరిగెత్తించి ఉరికిచ్చి కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు నిజామాబాద్ నేటివ్ అయినది, బీర్కూర్ మండలం. అంటే మీ అయ్యే జాగిరా. తెలంగాణ అంటేనే మీది. ఒకటి గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మునుపు ఇదే కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే
వాళ్ళ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అన్నాడు. మర్చిపోయిండ్రా? అంటే రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మాట్లాడతారు మీరు. మరి అదే విధంగా గమనించాలా, మొన్న రాష్ట్రం మొత్తం చీగొట్టిరు మిమ్మల్ని. గ్రేటర్ హైదరాబాద్ లో సీమాంధ్ర వలన, అదే విధంగా అన్ని రాష్ట్రాల ప్రజల వలన. అంటే గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా. మీకు వచ్చిన సీట్లే గ్రేటర్ హైదరాబాద్ లో. మళ్ళా ఏదైనా అవసరం వచ్చినప్పుడు సెంటిమెంట్ వాడతారు. అంటే పార్టీ గ్రాఫ్ పడిపోతుంది అనగానే వెంటనే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తారు. అరే నా కొడుకుల్లారా, మీ బాస్ కొడుకులే అమెరికాలో చదువుకొని వచ్చిర్రు, అమెరికాలో ఉద్యోగం చేసిర్రు. మరి ఎవరయ్యా జాగిరని పోయినరా? ఆడికి ఎవరు తిండి తిన్నారా? ఎక్కడ ఉందా కూడా ఒకటి గమనించాలి. ఈ ఫీలింగ్ తెస్తే మాత్రం బిడ్డ ఒక్కొక్కరిని పరిగెత్తి కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు ఒక ఆనవాయితీగా మారింది. ఎన్నికలు అయిపోగానే 10 సంవత్సరాలు అందరితో దోస్తాన్ చేసిండ్రు. బయట రాష్ట్రాలకు కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు. కమిషన్లకు తన తేడా లేకుండా ఎవరు కమిషన్లు ఇస్తే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు. సీమాంధ్ర దోస్తుల మాత్రం బర్త్డేకి పోతుండే, ఇక్కడ గెలవకపోతుండే. అది నేను దానికి వ్యతిరేకం కాదు. అందరం కలిసిమెలిసి ఉండాలంటున్నాం. మాకు కులం ఫీలింగ్ లేదు, మతం ఫీలింగ్ లేదు, రాష్ట్రం ఫీలింగ్ లేదు. మనమేమో ఇతర రాష్ట్రాలలో బతకబోతాం. అక్కడ 10-15 సంవత్సరాలకే సిటిజన్షిప్ ఇస్తారు. మరి ఇదే విధంగా మీరు కొనసాగితే మన భారతదేశంలో కానీ, తెలంగాణ వాళ్ళు కానీ, ఏపీ వాళ్ళు కానీ, ఇతర రాష్ట్రాల వారు బయట దేశాలలో మాక్సిమం ఉన్నారు.